అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యము, ఆనందం, సంతోషం, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వద్దని కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలర్, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టర్. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. మనకి ఓవరాల్గా 12 ఇంటర్నల్ ఆర్గన్స్, మనకి ఎనర్జీస్ ఏంటి, ఆ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏంటి, అట్లానే ఆ ఒక సింగిల్ పాయింట్ అంటే అలారం పాయింట్ అని చెప్తారు. సో ఆ పాయింట్ని ప్రెస్ చేయడం వల్ల మ్యాక్సిమం 12 మన ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా యాక్టివేషన్ జరుగుతుంది. సో అవి ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఎవరైనా సరే మొట్టమొదట చూస్తున్నట్టయితే కనుక మా యూట్యూబ్ ఛానల్కి దేవి శ్రీరామ్ 999. సో చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. చక్కగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు చక్కగా మనము అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆర్గన్స్ని మనం ఏ విధంగా ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మనము ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చేతులు చూస్తున్నారు కదా, మన చేతుల్లోనే మనకి 72,000 నాడులు ఉంటాయి. సో అకార్డింగ్ టు మర్మ పాయింట్స్ అంటారు. సో దీన్ని మెరిడియన్ పాయింట్స్ అంటారు, ఎనర్జీ పాయింట్స్ అంటారు. సో మనకి ఏ విధంగా అయితే స్విచ్ ఏ విధంగా మనకి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఆన్ చేయాలనుకోండి. సో ఏం చేస్తాము, మనము స్విచ్ ఆన్ చేస్తాం. ఓకేనా, స్విచ్ ఆన్ చేస్తే మనకి లైట్ వెలుగుతుంది. సో ఇది మెయిన్గా మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో పాయింట్స్ దగ్గర పర్టికులర్గా ప్రెస్ చేసేటప్పుడు అదొక స్విచ్ లాగా, ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అది స్విచ్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఎనర్జీస్ అన్నవి కరెంట్ ఏ విధంగా అయితే కనుక మనము ఆన్ చేసే కరెంట్ ఏ విధంగా ఫ్లో అంటే ఎలాగైతే సర్క్యులేట్ అయ్యి మనకి పవర్ ఆన్ అయిన తర్వాత వెంటనే మనకి లైట్ వస్తుంది, లైట్ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా సరే. సో అలాగే ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళి ప్రతి సెల్లో కూడా అవి యాక్టివేషన్ జరిగి ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆ ఎనర్జీ ఫ్లో అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ అద్భుతమైనటువంటి డివైన్ పాయింట్స్ మీకు క్లియర్గా చూపిస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడ వస్తుందో క్లియర్గా చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ 12 ఆర్గన్స్ తల్లి పాయింట్ ఇక్కడ మనకి బొటన వేలు కింద కరెక్ట్గా మీకు ఎట్లాగా అన్నది కూడా చూపిస్తాయి ఇక్కడ ఎక్కడ ఎలా వస్తుంది అన్నది. సో ఇక్కడ బొటన వేలు కింద వచ్చేటువంటి పాయింట్ అనమాట. సో ఇప్పుడు చూస్తే కనుక మనము ఇక్కడ కరెక్ట్గా మనము అంటే ఇక్కడ ఏంటంటే చూపుడు వేలు ఉంది కదా, చూపుడు వేలికి కరెక్ట్గా ఈ ప్లేస్లో మనం కింద కనుక చూస్తే ఇక్కడ ఎక్కడైతే మనం ప్రెస్ చేస్తామో మనకు ఒక పెయిన్ అంటూ తెలుస్తుంది అనమాట. ఎక్కడైతే పెయిన్ తెలుస్తుందో అక్కడ మన పాయింట్ ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా మనం చూసుకుంటే కనుక ఆ బొటన్ వేలు కింద అలాగే మిడిల్ ఫింగర్ కరెక్ట్గా వచ్చేటువంటి ఈ ప్లేస్లో మనము చక్కగా ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇది మనం నోటిఫై అయ్యేటువంటి పాయింట్. సో ఈ ప్లేస్లో మనం ప్రెస్ చేస్తే మనకి లివరు, కిడ్నీ, గాల్ బ్లాడరు, స్ప్లీను, అలాగే లార్జ్ ఇంటెస్టైను, స్మాల్ ఇంటెస్టైను, ట్రిపుల్ వార్మర్ అంటారు. సో పెరికార్డియము ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. లివరు, లంగ్స్, స్ప్లీను, అలాగే పెరికార్డియము, తర్వాత ఏంటంటే పెరికార్డియం. ఓకే, ఇవన్నీ కూడా మనకి టోటల్ మీద మనకి ఇక్కడ 12 ఆర్గన్స్ చక్కగా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులు అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వదిలేని కోరుకున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషన్ హీలర్, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టర్ అండ్ మెడికల్ న్యూమరాలజిస్ట్. సో అకార్డింగ్ టు యువర్ బ్లడ్ గ్రూప్ ప్రకారం డైట్ ప్లాన్స్ అన్నీ ఇస్తానండి. సో బ్లడ్ గ్రూప్ అంటే ఇక్కడ ఎలా అంటే మనకి బాడీలో ఓవరాల్గా మనకి ఇంటర్నల్గా కూడా చక్రాస్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఎండోక్రైన్ గ్లాండ్స్తో కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకే ఏంటంటే బ్లడ్ గ్రూప్ని బట్టి కనుక మనం డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈజీగా ఫాస్ట్గా హీలింగ్ చేసుకోవచ్చు. అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అట్లానే మెడికల్ న్యూమరాలజీ. సో మెడికల్ న్యూమరాలజీ అంటే ఏంటంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అసలు ప్రాబ్లం అంటే ఇక్కడ హెల్త్ ఇష్యూ ఏ విధంగా వచ్చింది, ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు అన్నది అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే క్యాలిక్యులేషన్ చేస్తాను. సో దాంట్లో మనము చూసేటువంటి దాన్ని బట్టి ఫాస్ట్గా రికవరీ కోసం కూడా పనికొస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో
ఎక్కడైతే ఏ ఆర్గన్ అయితే ఎఫెక్ట్ అయిందో కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఈవెన్ ఏంటంటే దాని ద్వారా కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హీలింగ్స్ కూడా ఉంటాయి. సో అకార్డింగ్ టు ప్రాణిక్ హీలింగ్ ప్రకారం ఇంటర్నల్గా ఏంటంటే లోవర్ చక్రాస్ నుంచి అన్ని చక్రాస్ అన్నిటిని కూడా క్లెన్స్ చేసుకుంటా ఆర్గన్ క్లెన్సింగ్, ఇంటర్నల్ క్లెన్సింగ్ ఇవన్నీ కూడా మన అంటే ఈ నేచురల్ మెథడ్స్ ద్వారా హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటారు. హోలిస్టిక్ న్యాచురల్ మెథడ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఏంటంటే న్యాచురల్గా ఉంటాయి, వితౌట్ ఎనీ ఇక్కడ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సో ఇంటర్నల్గా ఫుడ్ ద్వారా అలాగే ఏంటంటే డివైన్ పవర్స్ని యాక్టివేట్ చేసుకోవడం, థర్డ్ ఐ యాక్టివేషన్స్ ఇవన్నీ కూడా మన దాంట్లో ఉంటుంది. సో చక్కగా ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హ్యాపీగా నాకు కాల్ చేయొచ్చు. నా నెంబరు మీకు పెడతాను 8309616110. సో దీనికి వాట్సాప్ చేయండి. సో హ్యాపీగా ఏంటంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఓకే, లేడీస్ సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్కి సంబంధించిన పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్, నెక్స్ట్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, పోస్ట్ మెనోపాజల్ స్టేజు, ప్రీ మెనోపాజల్ స్టేజెస్ అట్లాంటివన్నీ కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవాలి. లివర్ సిరోసిస్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లము, క్యాన్సరు, సో ఇట్లాంటి అలాగే సోరియాసిస్, స్కిన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్దీ స్కిన్, గ్లోయింగ్ స్కిన్కి, అలాగే హెయిర్ లెంగ్త్ కోసం, అలాగే హెల్దీ హెయిర్ కోసం ఇట్లాంటి అన్ని రకాలుగా కూడా మీరు చక్కగా ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ అవుతుంది. హ్యాపీగా నాకు కాల్ చేయండి, చక్కగా ఫస్ట్ ఎయిడ్ని వాట్సాప్ చేయండి. మీరు హ్యాపీగా ఈ ప్రాబ్లమ్స్ని అండ్ హెల్త్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మీరు ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.